హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా కేవలం కప్పు సూజీ రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బంగాళదుంప ఇంకా సూజీ రవ్వ ఉంటే సరిపోతుందండి. ఈ స్నాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక 2 బంగాళదుంపల్ని ఇలా వాటర్లో వేసి ఉడికించుకుంటున్నానండి. ఒక 2 బంగాళదుంపలు అయితే సరిపోతాయి నేను తీసుకునే క్వాంటిటీకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మెజరింగ్ కప్తో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకుంటామో ఆ కప్తో 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. కొంచెం సాల్టు అండ్ అలానే ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి లేదు అనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి ఎందుకు వేసానంటే ఉండలు ఏమి కట్టకుండా మనకి సాఫ్ట్గా ఉండటం కోసం నెయ్యి వేసానండి. తర్వాత మనం ఒక కప్పు రవ్వను వేసుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి నేను ఎలాగా నొక్కుకుంటూ కలుపుకుంటున్నానో పిండిని ఆ విధంగా ఉండలు ఏమీ లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక బౌల్లోకి అయితే ఈ సూజీ రవ్వ మిశ్రమాన్ని తీసేసుకుంటున్నానండి. తీసుకొని మూత పెట్టి చల్లార్చుకుంటున్నానండి. ఈలోగా ఇంకొక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల మైదా వేసుకుంటున్నానండి. మైదా వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటున్నానండి. లిక్విడ్ అనేది చూడండి ఇలా మనం లైన్ డ్రా చేస్తే లైన్ రావాలండి, అలా ఉండాలి. ఇప్పుడు మనం సూజీ రవ్వని ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా పొడిగా చేసేసుకోవాలండి ఉండలు లేకుండాను. ఇందాక బంగాళదుంపలు ఉడికించుకున్నాను కదండి, వాటి మీద తొక్క తీసేసి వాటిని ఈ విధంగా తురిమేసుకోవాలండి. మెత్తగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అలాంటివి లేకుండా తురిమేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే నేను గోధుమ పిండి వేసుకున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. ఎందుకనంటే కొంచెం బైండింగ్ రావటం కోసం వేసుకున్నానండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం వాము వేసుకుంటున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్లో వాము వేసుకోవటం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. వాము చాలా మంచిది. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయటం మర్చిపోయానండి, అందుకోసం సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరైతే ముందే వేసేసుకోండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఎందుకంటే పిండి ముద్ద మనకి ఏమైనా అంటుకున్నట్టు అనిపిస్తే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో రౌండ్ బాల్స్లో అయితే చుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని బాల్స్ని చుట్టుకొని మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుందండి, ఎందుకంటే దాంట్లో మనం పిండిలో ఆనియన్స్ వేసాం కదా, అందుకోసం ఒక్కరోజే ఉంటుందండి. ఇంకెక్కువ రోజులు అయితే పిండి పాడైపోతుంది ఆనియన్స్ వేయటం వల్ల. ఇప్పుడు ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. బ్రెడ్ క్రమ్స్ ఎందుకు ఆ కలర్లో ఉన్నాయంటే మనకి బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ని కూడా నేను మిక్సీలో పట్టేసుకున్నానండి. అందుకోసం ఇక్కడ బ్రెడ్ పౌడర్ అనేది కలర్ కొంచెం చేంజ్ అయిందండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ బాల్ని ఈ మైదా లిక్విడ్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ అంటించాలండి. వాటికి బాల్ని రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా ఈ బాల్కి పట్టే విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటికీ కూడా ఇలాగా బ్రెడ్ పౌడర్ పట్టించేసానండి. బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఒక ఆయిల్ పెట్టుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత
ఇందులో మనం బ్రెడ్ బాల్స్ ఉన్నాయి కదండీ! ఈ బాల్స్‌ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మరీ హీట్‌లో ఉండకూడదండి. ఎందుకనంటే పైన బ్రెడ్ కోటింగ్ వేసాం కాబట్టి త్వరగా మాడిపోయి మనకి పైన కలర్ వచ్చేస్తుందండి. లోపల కుక్ అవ్వదు. అందుకోసం మనం సిమ్‌లోనే పెట్టుకోవాలండి. అవి సిమ్‌లో ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్‌కి కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం బాల్స్ అన్నీ కూడా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చూడండి, అప్పటికప్పుడు ఉప్మా రవ్వ ఇంకా బంగాళదుంపలతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇంకా చట్నీతో పని లేదు, అలా అయినా తినేయచ్చు. లేదు అనుకుంటే టమాటో కెచప్లో అయినా కూడా ముంచుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి వీడియోని మీరు ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.